20న బీజేపీ అధ్యక్షుడిగా నవీన్ బాధ్యతలు. బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా నితిన్ నవీన్ ఈ నెల 20న బాధ్యతలు చేపట్టనున్నారు. పార్టీ జాతీయ అధ్యక్ష పదవి కోసం 19న నామినేషన్లు దాఖలు చేయనున్నారు. బీహార్ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన నితిన్ నవీన్ గత నెల పార్టీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్గా బీజేపీ అధిష్టానం అపాయింట్మెంట్ చేసింది. ఆయన ఒక్కడితోనే అధ్యక్ష పదవికి నామినేషన్ వేయించనున్నది. ఎన్నికైన రాష్ట్ర బీజేపీ అధ్యక్షులతో ఒక నామినేషన్ సెట్, ప్రధాని మోదీ ఇతర మంత్రులతో మరో సెట్, పార్టీ కౌన్సిల్ సభ్యులతో మూడో సెట్ నామినేషన్ దాఖలు చేశారు. ఈ 3 సెట్లలో నవీన్ పేరే ఉంటే బీజేపీ చీఫ్ ఎలక్షన్ ఆఫీసర్గా వ్యవహరిస్తున్న కె లక్ష్మణ్ రిజల్ట్ ప్రకటిస్తారు. సుశీల బీజేపీ చీఫ్ ఎలక్షన్ ఆఫీసర్ కె లక్ష్మణ్ ఎవరో గారు, మన డాక్టర్ కె లక్ష్మణ్, మన తెలంగాణ బిడ్డ. కె లక్ష్మణ్ రిజల్ట్ ప్రకటిస్తారు. 46 ఏళ్ల వయసులోనే జాతీయ అధ్యక్ష బాధ్యతలు చేపట్టనున్న అతిపిన్న వయస్కుడిగా రికార్డు సృష్టించనున్నారు. ఢిల్లీలో జరిగే ఈ కార్యక్రమానికి ప్రధాని మోదీతో పాటు బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, రాష్ట్ర పార్టీ అధ్యక్షులు, జాతీయ పదాధికారులు, సీనియర్ నేతలు హాజరు కానున్నట్లు సమాచారం. బీహార్ మంత్రిగా 5 సార్లు ఎమ్మెల్యేగా నవీన్ పనిచేశారు. గతంలో బీహార్ బీజేవైఎం ప్రెసిడెంట్ పదవిలో, ఛత్తీస్గఢ్ ఎన్నికల ఇన్ఛార్జిగా పార్టీలో అనేక కీలక పదవులు నిర్వహించారు. ఇక్కడ భారతీయ జనతా పార్టీలో ఒకటైతే చెప్పొచ్చు అబ్బా, నికార్స్గా పార్టీ కోసం ఎవడైతే పనిచేస్తాడో, మన తెలంగాణ రాష్ట్రంలో బండి సంజయ్ లాగా నికార్స్గా పార్టీ కోసం ఎవడైతే పనిచేస్తాడో ఆ క్యాండిడేటు మంచి అప్పర్ పొజిషన్లో ఉంటాడబ్బా. సింపుల్ ఎగ్జాంపుల్ నితిన్ నవీన్, సింపుల్ ఎగ్జాంపుల్ బండి సంజయ్. ఒక చిన్న డిసిసిబి డైరెక్టర్ పోస్ట్ నుంచి, కార్పొరేటర్ స్థాయి నుంచి కేంద్ర మంత్రిగా ఎదిగిందంటే పార్టీ కోసం నిబద్ధత, హిందుత్వ ఎజెండా మీద 24 గంటల ఆలోచన, హిందూ రాజ్యాన్ని స్థాపించడంలో కీలక భూమిక పోషిస్తామనే నమ్మకం పార్టీకి. సో ఇటువంటి బిడ్డలే పైకి వస్తూ ఉంటారు. ఇక మా అయ్య ఎంపీ, మా నాన్న మంత్రిగా పనిచేసిండు, నేను ఆ పార్టీలో 2 సంవత్సరాలు ఉన్నా, ఈ పార్టీకి వచ్చి సంవత్సరం అవుతున్నా, ఇంకో పార్టీకి పోయి 6 నెలలు ఉన్నా, మళ్ళీ మీ పార్టీకి వచ్చిన సార్ బీజేపీలో అంటే ఇయ్యడు. ఎలక్షన్లు అప్పుడే జై శ్రీరామ్ అని, ఎలక్షన్ తర్వాత నై శ్రీరామ్ అన్నోనికి పార్టీలో పెద్దగా యూజ్ ఉండదు. భారతీయ జనతా పార్టీలో ఉన్న ప్రతి క్యాండిడేట్ కట్టర్ హిందూ అయితేనే, భారతదేశం పైన ప్రేమ ఉన్నోడైతేనే వాడు పైకి వచ్చే ఆస్కారం ఉంటుంది. లైక్ నితిన్ నవీన్, లైక్ బండి సంజయ్ ఎగ్జాంపుల్.